కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. తక్కువ సమయంలోనే అద్భుతమైన సచివాలయం నిర్మించబట్టం చంద్రబాబు కార్యదక్షతకు నిరసనమని వెంకయ్య కొనియాడారు. చంద్రబాబుతో కలిసి వెలగపూడిలోని సచివాలయాన్ని వెంకయ్యనాయుడు పరిశీలించారు. ఆయన ఏపీ తాత్కాలిక సచివాలయానికి రావడం ఇదే తొలిసారి. వెంకయ్యనాయుడుకు భవనాల నిర్మాణం గురించి చంద్రబాబు వివరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్కు తొలి ర్యాంక్ రావడంపై వెంకయ్య అభినందనలు తెలిపారు. ఉత్తమ పరిపాలన ఉంటే ఇలాంటి ఘనతలు సాధ్యమవుతాయని కూడా ప్రశంసించారు. చిన్నపాటి సమస్యలు ఇంకా ఉన్నప్పటికీ కుటుంబంలో ఏ విధంగా అంతా సర్దుకుపోతారో ఉద్యోగులు కూడా అదే విధంగా సర్దుకుపోతుండటం మంచి వాతావరణానికి నిరసనమన్నారు వెంకయ్య. ఏపీ రాజధాని అమరావతిలోనే ఐనవోల్లో వెల్లూరు సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. విట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. తొలి దశలో 100 ఎకరాల్లో విట్ వర్సిటీ భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. విట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్కు రావడానికి చంద్రబాబు కృషి అభినందనీయమని వెంకయ్య చెప్పుకొచ్చారు. విట్ సంస్థ ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. మెడికల్ జోన్ కింద డెంటల్, పారామెడికల్, నర్సింగ్ కోర్సుల నిర్వహణకు అనుగుణంగా భవన నిర్మాణాలు కూడా చేపడతామని విట్ వైస్ ఛాన్సలర్ విశ్వనాథన్ తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు చినరాజప్ప, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్ బాబు, ఎంపీ గల్లా జయదేవ్ ఇతరులు పాల్గొన్నారు. యోయో న్యూస్, హైదరాబాద్.